ఆదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, ఒక రకంగా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ అని అనాలా? మీ పార్టీకి సంబంధించిన నేత మోపిదేవి వెంకటరమణ రేపో మాపో పార్టీ మారబోతున్నారు, అలాగే టీడీపీలో చేరబోతున్నారు అంటున్నారు. ఆయన దారిలోనే మరికొంతమంది ఉన్నారంటున్నారు. మీ కామెంట్ ఏంటి సార్ తాజా పరిణామాలపై? రెండేళ్లు ఉంది సార్ ఆయన పదవీ కాలం. 2 ఏళ్ల పదవీ కాలానికి 100 కోట్ల రూపాయలు ఆఫర్ చేశారు. మరి నాకేం తప్పదు, నేను వెళ్ళిపోతానని చెప్పేసి ఆయన తన ముఖ్య అనుచరుల దగ్గర తాను వ్యక్తిగతంగా తాను చెప్పుకున్నటువంటి అంశమే అది. పబ్లిక్ సీక్రెట్ అది. ఇక్కడ ఈ కొనుగోళ్లు, ఈ దందాలు అనేవి తెలుగుదేశం పార్టీకి పుట్టుకతో వచ్చినటువంటి లక్షణం అది. సరే, ఆయన ఇబ్బందులు ఆయనకున్నాయేమో. ఆయన బాపట్ల జిల్లా అధ్యక్షుడిగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులుగా ఉన్నారు. ఆ అధ్యక్షులుగా ఉన్నటువంటి ఆయన్ని అక్కడ వచ్చేసి మనం జగన్మోహన్ రెడ్డి గారి విధానం తెలిసిందే మనందరికీ. ఆయన ఎస్సీ సామాజిక వర్గానికి జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వదలుచుకున్నారు, మేరుగు నాగార్జున గారికి ఇచ్చారు. దాని మీద ఆయన అలక వహించారు. అలక వహిస్తే నీ బాధ్యత నేను తీసుకుంటానులే, నేను వేరే చూద్దాంలే అని చెప్పేసి అన్నారు. అంతలోకి ఈయన అలక మీద ఉన్నాడు అనేటటువంటి దాంతో తెలుగుదేశం పార్టీ వాళ్ళు అడ్వాన్స్ అయ్యారు, వచ్చారు. రేపు బహుశా మాకు అందిన సమాచారం 6వ తారీఖు నాడు, ఎందుకంటే అతని అనుచరులు మాకు దగ్గరగా లేని వాళ్ళు ఎవరేం లేరు, అందరు కూడా నాకు తెలిసిన వాళ్ళే. వాళ్ళు అన్నా ఇట్లా 6వ తారీఖు అంటున్నారన్నా, ఈ 2 విధానాలంట ఇక్కడ. ఒకటి రిజైన్ చేయటం, 100 కోట్లు తీసుకోవటం, మళ్ళీ టీడీపీ తరపున ఎన్నిక కావటం. ఎటు వాళ్ళకి బలం ఉంది కాబట్టి ఎన్నిక అవుతారు, లేదు అలాగే కొనసాగటం. ఇటువంటి దరిద్రపు రాజకీయాలు చూసి చూసి విసుగు పుట్టిందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి. ఇది సహజమైనటువంటి విషయమే. దీన్ని పెద్ద మనం ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధించినప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ నుంచి బోలోమంటూ వచ్చి పడ్డారు. మళ్ళీ వాళ్ళు వెనకపోయినటువంటివి ఉన్నాయి. ఇవన్నీ రాజకీయాల్లో సహజమైనటువంటి పరిణామాలు. వీటి గురించి కాదు, ప్రజల గురించి ఆలోచించేటటువంటి పరిస్థితి వీళ్ళకి ఏమన్నా ఉన్నదా అనేది మనం గుర్తుపెట్టాలి. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసలు ఏ రకంగా అధికార పార్టీ వాళ్ళు రెచ్చిపోతా ఉన్నారో ఒక చిన్న ఉదాహరణ సార్. దానిపైన మాట్లాడదాం, ఖచ్చితంగా వాటిపైన కూడా మాట్లాడదాం. మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, మోపిదేవి వెంకటరమణ మీ పార్టీకి సంబంధించిన వెరీ లాయల్ అండ్ కమిటెడ్ లీడర్. ముందు నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి గుడ్ బై చెప్పిన తర్వాత మీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు సెయిల్ అవుతున్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి కేసులకు సంబంధించి కొన్నింటిలో ఈయన కూడా ఎక్యూజర్గా ఉన్నారు. అంతకు మించి ఆయన ఎమ్మెల్సీ చేశారు, తర్వాత మళ్ళీ రాజ్యసభకు పంపించారు. ఇంకా 2 ఏళ్ల పదవీకాలం ఉంది. అంటే ఇంత విశ్వసనీయతను వదులుకొని కేవలం 100 కోట్లకే వెళ్ళిపోతారా? కేవలం 100 కోట్లు ఇస్తామంటే వెళ్ళిపోతారా? 100 కోట్లు ఆఫర్ చేశారని మీరు చాలా ఈజీగా ఎలా చెప్పగలుగుతున్నారు? ఖచ్చితమైనటువంటి ఆధారాలతోటే నేను చెప్తున్నానండి. అది చిన్న విషయం ఏంటంటే, ఆయనకి ఆదరణకి ఏమి తక్కువైందో చెప్పమనంటే, వైఎస్ఆర్సీపీలో 2014లో సీట్ ఇచ్చారు, ఓడిపోయారు. 2019లో సీట్ ఇచ్చారు, రేపల సీటు, ఓడిపోయారు. వరుసగా 2 సార్లు ఓడిపోయినటువంటి ఆయనకి 3వసారి చంద్రబాబు నాయుడు సీట్ ఇస్తాడండి? ప్రతి రాజకీయ పార్టీలో ఆ విధానం అనేది ఉంది. మోపిదేవి వెంకటరమణ గారిని ఈ నెల 6వ తేదీన నేను స్వయంగా సీఎం ఆఫీసులో అంటే ఇట్లా ఆయన పార్టీ వదిలిపెట్టి వెళ్ళిపోతాడు అనేది లేదు, చాలా ఫ్రెండ్లీగా చాలా చక్కగా మాట్లాడుకున్నప్పుడు కూడా ఏమాత్రం కూడా ఆయన ఈ తొట్టుపాటు కానీ ఇటువంటి విషయాలను ఏమీ ప్రదర్శించలేదు. ఆయన చాలా హోందాగానే మాట్లాడారు. నేనేమంటున్నానంటే, ఆయనకి పదవి లేని మాట వాస్తవం, గెలవలేకపోయిన మాట వాస్తవం. పార్టీలో ఆయనతో ఉన్నటువంటి విధానాన్ని, ఏది జైలు శిక్షను కూడా ఆయనతో కలిసి అనుభవించినటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయనను ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి ఇచ్చారా లేరా జగన్మోహన్ రెడ్డి గారు? ఇచ్చారు. ఆ తర్వాత అవసరం రీత్యా ఎమ్మెల్సీ చేశారు, మంత్రి పదవి ఇచ్చారు, పార్లమెంట్ పంపించారా లేదా? సభ్యుడిగా ఉన్నారు, 2 ఏళ్ల పదవి కాలం ఉంది. పార్లమెంట్ మెంబర్ గా రాజ్యసభ సభ్యుకి పంపించారా లేదా?
ఇంకా ఏం చేస్తారు సార్? ఇంతకన్నా ఏం చేస్తారు సార్? ఓకే. ఒక దళితుడికి అక్కడ ఏదో ఒక ఓకే. సీట్ ఇద్దామని అనుకుంటే ఓకే. జిల్లా బాధ్యతలు అప్పచెప్దామంటే అది నీకు నచ్చకపోతే రైట్. అది రైట్, కాకుండా ఖచ్చితంగా ఆయన అది కూడా ఏమన్నా మాట్లాడదాం. మధు రైట్, మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మరికొంతమంది వచ్చే ఛాన్స్ ఉందని దొరపరెడ్డి జగదీష్ గారు అంటున్నారు. అలాగే 10 టీవీకి అందుతున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా మీ పార్టీకి చెందిన వైవి సుబ్బారెడ్డి మినహా మిగతా నేతలందరూ మారబోతున్నారు అన్న ప్రచారం బలంగా సాగుతోంది. కొందరు అంటే ఇప్పటికే 4 నుంచి 5 నేతలు టీడీపీకి టచ్లో ఉన్నారు. అలాగే 3 నుంచి 4 నేతలు భారతీయ జనతా పార్టీకి టచ్లో ఉన్నారంటున్నారు. దీనిపై మీ స్పందన ఏంటి? సార్ మొదటి నుంచి కూడా ఈ వైఎస్ఆర్సిపి మొట్టమొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రతికూల ప్రచారం ఎదుర్కోవటం వైఎస్ఆర్సిపికి కొత్త కాదు. నాకు తెలిసి ఈయన కూడా ఆయనేమి ఇష్టపూర్వకంగా ఆయనేమి పార్టీ మారడం లేదు. మరి ఎవరైనా సరే 100 కోట్ల రూపాయలు జీవితంలో కళ్ళదొట్టం అంటే చాలా కష్టమే. అత్యంత శ్రీమంతుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి అది పెద్ద పెద్ద పని కాదు. అతనికి కోట్ల రూపాయలు ఎదజల్లటం అనేది ప్రజల ఆకాంక్షలు అయితే నెరవేర్చడు. కానీ అంటే 100 కోట్ల ఆఫర్ అని చెప్తున్నారు. కానీ అలాంటి ఆరోపణలు చేసేటప్పుడు స్పష్టమైన ఆధారాలు కూడా ఉండాలి కదా. ఉన్నాయి సార్, ఉన్నాయి బయట పెడతారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు? వాళ్ళ అనుచరులే చెప్తున్నారు. ఇటువంటి వాటికి ఎవరైనా లొంగి వెళ్ళారేమో కానీ ఆయనైతే ఆయనకున్నటువంటి స్వభావానికైతే ఆయన కాంగ్రెస్ టీడీపీలో పచ్చ చొక్కా వేసుకొని ఉండేటటువంటి క్యారెక్టర్ అతనికి కాదు. నాకు బాగా తెలుసు అతను. అయితే నేను ఇంకా కొంతమంది వెళ్తారా అంటే చెప్తారు, ఒక వైవి సుబ్బారెడ్డి గారికి ఎందుకు మినహాయింపించారు వీళ్ళు, ఆయన స్వయంగా చిన్నాను కాబట్టి. చిన్నానైతే ఆ ఇంట్లోనే చిచ్చుపెట్టిన తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇది ఏమైనా పెద్ద లెక్క? అంటే వైవి సుబ్బారెడ్డి కూడా మారుతారా? అందరూ వీళ్ళు చేసే ఆరోపణలు చెప్తున్నా నేను. వీళ్ళు చెప్తారు, వీళ్ళు రాస్తారు సార్, వీళ్ళు వార్తలు రాస్తారు, అందరు వెళ్ళిపోతారు. ఎలక్షన్ అయిపోయినటువంటి రిజల్ట్ వచ్చినటువంటి సాయంత్రం సీఎం రమేష్ ఏమన్నాడు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఎవరు ఉండరు జగన్మోహన్ రెడ్డికి తప్ప, మొత్తం రాజ్యసభ సభ్యులు మొత్తం మా టీడీపీలో బీజేపీలో చేరిపోతున్నారు అని చెప్పారు. మీరు ఒకసారి ఆ క్యాసెట్ చూసుకోండి. అంటే మోపిదేవి వెంకటరమణతో మొదలైంది, ఇది ఆగదు అంటున్నారు టీడీపీ నేతలు. వాళ్ళు సార్ ఇక్కడ నన్ను చెప్పనండి, అక్కడ ఎందుకు వచ్చిందంటే మొన్న వక్ఫ్ భూముల బిల్లు విషయంలో భారతీయ జనతా పార్టీని గట్టిగా వ్యతిరేకించింది వైఎస్ఆర్సిపి రాజ్యసభలో. ఆ 11 ఓట్ల కోసం వాళ్ళు తాపత్రయపడితే ఎక్కడ కూడా వైఎస్ఆర్సిపి మెత్తబడలేదు, వాళ్ళు ఆశించింది జరగలేదు. దాంతోనే విజయసాయి రెడ్డి గారిని వాళ్ళు ఏం చేశారు, అదే మైనారిటీ స్థాయి సంఘం సభ్యుడిగా ఎంచుకోవడం జరిగింది. విజయసాయి రెడ్డి గారి ద్వారా ఏదో రకంగా మెత్తపరుచుకోవాలని చెప్పేసి ఒక ప్రయత్నాలు చేయటం జరుగుతా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ చూసినటువంటి ఆయన ఇవన్నీ కాదు, ఒక 3-4 తీసుకొని, అతనికేం కొత్త కాదు కదా. వెన్నతో పెట్టినటువంటి కుక్కతోక వంకర గోదావరి ఇదిన పోదనే 45 ఏళ్ళు కాదు, 50 ఏళ్ళు కాదు, 2047 అని చెప్పి చెప్తా ఉన్నారు ఆయన. ఒకవేళ అప్పటి వరకు జీవించి ఉంటానన్నట్టుగా ఆయన రాజకీయాలు చేస్తా ఉన్నారు. ఎవరు ఆశ వాళ్ళది, ఆయన అలాగే చేస్తాడు, చేసుకోవచ్చు. ఎందుకంటే అతను అనుకుంటాడు తను తప్ప ఎవరు కూడా అందరూ కూడా పతనం అయిపోవాలి. మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు టీడీపీ దుష్ప్రచారం చేస్తోంది, ఇంకా మిగతా వాళ్ళు వెళ్ళరు అని మీరు అంటున్నారు. కానీ ఇక్కడ నేను ఇందాక రేజ్ చేసిన టెక్నికల్ పాయింట్ ఒకటి ఉంది. కేవలం మోపిదేవి వెంకటరమణ గనుక టీడీపీలో చేరితే ఖచ్చితంగా యాంటీ డిఫెక్షన్ లా ఎఫెక్ట్ అవుతుంది. అలా కాకుండా 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు కాబట్టి అందులో 3వ వంతు అంటే 8 మంది కనుక మారితే, విలీనమైతే వాళ్ళని ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ రాజ్యసభ పక్షంగా గుర్తించడానికి యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ దేర్ ఈజ్ ఎ ప్రొవిజన్. ఖచ్చితంగా అవన్నీ ఆలోచన చేయకుండానే తెలుగుదేశం పార్టీ రంగంలో దించుతుందా, లేదంటే రిజైన్ చేయాల్సి రావచ్చు. ఆప్షన్ 2. అదే ఇప్పుడు వాళ్ళు అలాంటి ప్రయత్నాలు చేస్తారు. మా వాళ్ళు ఎంతవరకు గట్టిగా నిలబడతారనేది మేము చూడాలి. నాకు తెలిసి ఒక ఉత్తరాంధ్రకు చెందినటువంటి ఒక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి ఆయన
నాతో ఢిల్లీలో కలిశాడు. ఆయన ఏమన్నారంటే, నాకు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం, వైఎస్ఆర్ కుటుంబం పెట్టినటువంటి భిక్ష, నన్ను కోట్లతో డబ్బులు కొనలేరు, కోట్ల రూపాయలతోటి నన్ను కొనలేరు అని చెప్పేసి ఆయన అన్నారు. ఆ విధానంతో ఉండేవాళ్ళు కొందరు ఉంటారు కదా. ఎవరు? గొల్ల బాబురావు ఆయన చెప్పాడు స్వయంగా, నాకు కూడా ఆఫర్ చేశారు. గొల్ల బాబురావా? ఆయన కూడా రాజ్యసభ సభ్యుడే. ఆయన చెప్పాడు స్వయంగా, 100 కోట్ల రూపాయలు ఆఫర్ చేశారు, నేను కాదన్నాను, కుదరదన్నాను అని చెప్పాడు. ఓకే. ఇంకా ఆయన పేరు కూడా వినిపిస్తోంది పార్టీ మారుతారని. ఆయన ఏం మారడండి, ఆయనేమి మారడు. ఓకే. అయితే ఆఫర్ వెళ్ళింది. ఓకే. ఈయనకు వచ్చిన లాగానే ఆయనకు కూడా ఆఫర్ వెళ్ళింది. ఓకే. సరే, డబ్బులతో ఏదైనా చేసేటటువంటి వాళ్ళు ప్రజలకి ఇస్తామన్న డబ్బులు ఇవ్వమనండి సార్. రైట్ రెడ్డి గారు, మీరు ఇందాక మాట్లాడుతూ విజయసాయి రెడ్డికి స్థాయి సంఘం చైర్మన్ పదవి ఇచ్చి మెత్త పడేటట్టుగా చేస్తున్నారు అని అంటున్నారు. ఆయన పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. విజయసాయి రెడ్డి గారికి ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి. విజయసాయి రెడ్డి గారు వేరు, జగన్మోహన్ రెడ్డి గారు వేరు కాదు. ఇక్కడ విజయసాయి రెడ్డి గారికి ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారిని మెత్తపరచడానికి, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సహాయ సహకారాలు ఈ రాబోయే కాలంలో అందుకోవటం కోసం వాళ్ళు. మేమేమంటున్నాం, మేము ఆ విషయంలో రాజీ పడేటటువంటి ప్రశ్నే లేదు. ఎందుకు లేదంటున్నామంటే, విశాఖ రైల్వే జోన్ విషయం మేము ఏదైతే స్థలం ప్రతిపాదించి చూపించామో ఆ స్థలం మాకు వద్దు అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన వెంటనే అదే స్థలాన్ని తీసుకుంటున్నారు. అంటే ఇక్కడ వివక్షత ఏంటి? చాలా స్పష్టంగా వాళ్ళు లోపల ఒకటి పైన ఒకటి వాళ్ళు నటించింది చాలా స్పష్టంగా అర్థమైంది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించారో రైల్వే జోన్కి అదే స్థలాన్ని వీళ్ళు స్వీకరిస్తున్నారు. అదే స్థలంలో అయితే శంకుస్థాపన కూడా అయిపోయి ఉండాల్సింది. ఆ శంకుస్థాపన జరిగితే వైసీపీకి ఎక్కడ పేరు వస్తుందోనని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నాయకులు, కేంద్ర పెద్దలతో సత్సంబంధాలు కూడా సన్నగిలుతున్నాయా? వైసీపీకి కానీ మీ పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కేంద్రంలో ఉన్న కొందరు పెద్దలకి ఉన్న సంబంధాలు కూడా సన్నగిలుతున్నాయో మీరు చెప్పిన మాటలు బట్టి ఎలా అర్థం చేసుకోవాలి? ఏమి సంబంధాలు ఉన్నాయండి మాకు వాళ్ళకి? నేను ఒకటే చెప్తున్నా, మేము డెవలప్మెంట్ చేయలేదు, ఇప్పుడు ఏదో డెవలప్మెంట్ జరిగిపోతుందని అన్నగారు చెప్పారే. మేము డెవలప్మెంట్ చేశామో లేదో ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికైనటువంటి కేంద్ర మంత్రిగా ఎన్నికైనటువంటి ఆయన ఎర్రనాయుడు కుమారుడు ప్లస్ సీఎం గారు స్వయంగా వెళ్లి 38% పూర్తయింది అని చెప్పేసి భోగాపురం ఎయిర్పోర్ట్ వాళ్ళ నోటితో వాళ్ళు ఒప్పుకున్నారు. డెవలప్మెంట్ మేము చేశాము. డెవలప్మెంట్ మీద మనం చాలా సందర్భాలు మాట్లాడుతున్నాం, మాట్లాడాలి కూడా, నేను కాదనట్లేదు. ఇక్కడ ఇంకో అంశం ఏంటంటే, మీకు లోక్సభ ఫలితాలు మనం ఏ విధంగా వచ్చాయో మీకు తెలుసు, బట్ రాజ్యసభలో మాత్రం మీకు సిగ్నిఫికెంట్ నెంబర్ ఉంది. దానివల్ల అటు సెంట్రల్ లెవెల్లో కూడా మీకు ఉండాల్సిన స్టేక్ మీకుంది. కానీ ఆ రాజ్యసభ సభ్యులు ఇప్పుడు చేజారితే రాజకీయంగా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికర పరిణామం కాదా? ఇది వ్యూహాల్లో భాగం సార్. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే, మీరు కరెక్ట్ పాయింట్ చెప్పారు సతీష్ గారు, మీరు చెప్పింది చాలా కరెక్ట్ పాయింట్ చెప్పారు, కరెక్ట్ అంశాన్ని కూడా లేవనెత్తారు. వాళ్ళకి ఏంటంటే, వాళ్ళకి భయం ఏదన్నా ఉందంటే వైఎస్ఆర్సీపీకి ఉన్నటువంటి 11 మంది రాజ్యసభ సభ్యుల మీదే. ఆ భయం వాళ్ళు దాని మీద దాడి చేస్తారు కదా. అక్కడ దాడి చేసి ఆ సంఖ్యను తగ్గించగలిగితే వైఎస్ఆర్సీపీని బలహీనపరిచామనేటటువంటి కోణంగా రాజకీయంగా వాళ్ళు ప్రత్యర్థులు పనిచేస్తారు. మా వాళ్ళు ఎంతవరకు గట్టిగా నిలబడతారనేది ఇక్కడ ఏంటంటే, మోపిదేవి గారు కొంచెం పాజిటివ్ గా తీసుకోలేకపోయినటువంటి అంశం ఏంటంటే, ఆయన జిల్లా అధ్యక్ష పదవిని ఆయన తొలగించారు అనేసరికి ఆయన కొంచెం అవమానంగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే వారికి సంబంధించి నేను రాత్రి వారి ఫోన్ కలవలేదు, కానీ వాళ్ళకి అత్యంత సన్నిహితంగా ఉండేటటువంటి మాట్లాడుతున్నా. ఇది ఒక్కటే కారణం. జగదీష్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచే